అదిగో ఇదిగో అంటూనే ఏడాది కాలంగా సాగుతూ వస్తోన్న బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకానికి సమయం ఆసన్నమైందా? తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కొత్త కమల సారథి నాయకత్వంలో ఇకపై దూకుడుగా వెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోందా అంటే పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. అందులో భాగంగానే ఇక ఏమాత్రం తాత్సారం చేయకుండా రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం దృష్టి పెట్టిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ముగియగానే రథసారథి నియామకం ఉంటుందని ఇప్పటికే కిషన్ రెడ్డి కూడా హింట్ ఇచ్చారు. దీంతో చీఫ్ పదవి ఎవరికి దక్కబోతోంది? ఈ రేసులో ప్రధానంగా పోటీ పడుతున్న నేతలు ఎవరు? అధ్యక్ష ఎంపిక విషయంలో హైకమాండ్ ఆలోచన ఎలా ఉండబోతోంది? సామాజిక బలాబలాలను పరిగణలోకి తీసుకుంటోందా అనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. సౌత్ ఇండియాకు ముఖద్వారంగా ఉన్న తెలంగాణలో పాగా వేయాలని దశాబ్ద కాలంగా తీవ్రంగా శ్రమిస్తోంది కాషాయ పార్టీ. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ దూకుడుతో గెలుపు అంచుల వరకు చేరినట్టే కనిపించిన చివర్లో జరిగిన రాజకీయ పరిణామాలతో బీజేపీకి నిరాశ తప్పలేదు. కానీ లోక్సభ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా కమలదళం 8 సీట్లతో సత్తా చాటడంతో ఆ పార్టీలో కొత్త ఆశలను రేకెత్తించినట్లయింది. పైగా కేంద్రంలోనూ మళ్లీ బీజేపీని అధికారం చేపట్టడంతో రాబోయే కాలంలో తెలంగాణలో అధికారం చేపట్టాలనే పట్టుదలతో ఉంది లోటస్ పార్టీ. అందుకు కొత్త అధ్యక్షుడి నాయకత్వంలో పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. లోక్సభ ఎన్నికలు ముగిసిన నాటి నుంచే తెలంగాణలో కిషన్ రెడ్డి స్థానంలో కొత్త అధ్యక్షుడి నియామకం ఉంటుందని పార్టీలో చర్చ జరుగుతూ వస్తోంది. ఆల్రెడీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఎంపిక కావడంతో రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయిలో టైం కేటాయించే అవకాశం ఉండదు కాబట్టి త్వరలోనే చీఫ్ మార్పు ఉంటుందని అందరూ ఆశించారు. అప్పటి నుంచే కొత్త అధ్యక్షుడి నియామకంపై హైకమాండ్ ఫోకస్ పెట్టిన పార్టీలో నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చింది. పార్టీలో ఎలాంటి గందరగోళాలు విభేదాలకు తావు లేకుండా ముఖ్య నేతలందరి అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని వారి మధ్య ఏకాభిప్రాయం కుదిర్చాకే చీఫ్ని ఎంపిక చేయాలనే నిర్ణయానికి వచ్చింది అధిష్టానం. అందుకే ఇన్ని రోజులు తాత్సారం చేస్తూ వచ్చింది. అయితే తెలంగాణలో త్వరలోనే స్థానిక ఎన్నికలు జరగనున్న క్రమంలో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా కొత్త అధ్యక్షుడి నియామకాన్ని వేగవంతం చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో బీజేపీ 8 లోక్సభ సీట్లు గెలుచుకోవడంతో వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టే ఛాన్సులు మెండుగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఒక ప్రణాళికాబద్ధంగా పార్టీని బలోపేతం చేయాలని చూస్తోంది హైకమాండ్. అందుకోసం సామాజిక వర్గం లెక్కలను బేరీజు వేస్తూనే పార్టీ నేతలందరినీ కలుపుకుని అధికార పక్షంపై దూకుడుగా వెళ్లే నేతకే పగ్గాలు అప్పగించాలని చూస్తోంది. అయితే కొత్త సారథి ఎంపిక బీజేపీకి పెద్ద సవాల్గా మారిందని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నినాదం మిన్నంటుతున్న వేళ అధ్యక్ష పదవి బీసీ నేతకే ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. అధ్యక్ష రేసులో ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, రామచంద్రరావుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో ఈటెల, ధర్మపురి బీసీ నేతలు కాగా రఘునందన్ రావు, రామచంద్రరావులు ఓసీ సామాజిక వర్గానికి చెందినవారు. వీరిలో రాష్ట్ర వ్యాప్తంగా పట్టు ఉండి బలమైన నాయకుడిగా పేరున్న నేతకు రథసారథి బాధ్యత అప్పగిస్తే రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు సాగొచ్చని బీజేపీ అధిష్టానం యోచిస్తోందట. ప్రధాన పోటీలో ఉన్న నేతల్లో 2 సెలెక్ట్ చేసి వారి పనితనాన్ని దృష్టిలో ఉంచుకుని ఒకరిని అధ్యక్షుడిగా మరొకరికి పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఇచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తరహాలో ఇప్పటికే మహారాష్ట్రలో వర్కింగ్ ప్రెసిడెంట్ను ప్రకటించింది బీజేపీ. ఒకవేళ తెలంగాణలో అదే వ్యూహంతో ముందుకు వెళ్తే బీసీ సామాజిక వర్గానికి చెందిన 2 నేతల్లో ఒకరు అధ్యక్షుడిగా మరొకరు వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగే అవకాశం ఉందనే చర్చ పార్టీ వర్గాల్లో వినపడుతోంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బీసీ నినాదం మారుమోగుతున్న వేళ బీజేపీ అధ్యక్షుడు బీసీ నేత ఉంటే పార్టీకి మరింత లబ్ధి చేకూరుతుందని భావిస్తోందట అధిష్టానం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈటెల రాజేందర్ పేరు తెలియని వారు లేరు కాబట్టి అలాంటి వారికి పార్టీ అధ్యక్ష పదవి కేటాయిస్తే బాగుంటుందని కొందరు అంటుండగా మరికొందరు ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికే ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. కొత్త చీఫ్ ఎంపికపై ప్రస్తుత అధ్యక్షులు కిషన్ రెడ్డి ఇటీవల కీలక కామెంట్స్ చేశారు. ఆర్ఎస్ఎస్ మూలాలున్న నేత మాత్రమే అధ్యక్షుడవ్వాలన్న రూలేం లేదని వ్యాఖ్యానించడం ఆసక్తిగా మారింది. పార్టీలో 2 సార్లు యాక్టివ్ సభ్యత్వం ఉండి 2 సార్లు పార్టీ సింబల్ మీద గెలిచిన వారికి అధ్యక్ష పదవి వస్తుందని ఆయన చేసిన కామెంట్స్తో అధ్యక్షుడు ఎవరనే సంకేతాలు సైతం ఇచ్చినట్లు గుసగుసలు వినపడుతున్నాయి.
కేంద్ర మంత్రిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి పూర్తి సమయాన్ని రాష్ట్ర బీజేపీపై ఫోకస్ చేయని నేపథ్యంలో పర్మనెంట్ అధ్యక్షుడు ఉంటే వచ్చే స్థానిక సంస్థలు జేహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం పార్టీకి లబ్ధి చేకూరుతుందని అధిష్టానం భావిస్తోందట. పార్టీ క్షేత్రస్థాయిలో బలపడాలంటే స్థానిక ఎన్నికలే దానికి కీలకం. సో సాధ్యమైనంత ఎక్కువగా లోకల్ బాడీ ఎన్నికల్లో సీట్లు గెలవాలని చూస్తోంది. బీజేపీ అంటే నగరాలకే పరిమితం అనే ముద్రను చెరిపేసుకుని రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించాలని హైకమాండ్ భావిస్తోంది. అలాగే అగ్రవర్ణాల పార్టీ అనే అపవాదును సైతం తొలగించుకుని వెనుకబడిన దళిత వర్గాలకు చేరువ కావాలని చూస్తోంది. గతంలో పార్టీ చీఫ్గా బండి సంజయ్ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై దూకుడుగా వెళ్లి మంచి జోష్ నింపారు. 2 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోగలిగారు. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ బీజేపీకి తొలిసారి 40కి పైగా సీట్లొచ్చాయి. బండి తరహాలో క్షేత్రస్థాయి నుంచి సీనియర్ లీడర్ల వరకు అందరినీ కలుపుకుంటూ అధికార పార్టీ వైఫల్యాలపై బలంగా పోరాడే నేతకే అవకాశం ఇవ్వాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కాంగ్రెస్లో రెడ్డి లీడర్ల ప్రాబల్యం ఎక్కువ అనే ప్రచారం ఉంది. కాబట్టి బహుజనుల మద్దతు కూడగట్టేలా ఆ సామాజిక వర్గం నుంచి వచ్చిన బలమైన నేతకు ఈసారి ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉందనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ జనాభాలో ఎక్కువగా ఉన్న బీసీలను తమ వైపుకు తిప్పుకునేందుకు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ నినాదం ఎత్తుకుంది. అధికారంలోకి వస్తే బీసీ బిడ్డనే ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చింది. కనుక బీసీ నేత వైపే అధిష్టానం ఎక్కువగా మొగ్గు చూపే సూచనలు కనిపిస్తున్నాయి. మరి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలు ఢిల్లీ పెద్దలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిందే.